దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ శిలువ ధ్యాన గుడారములో 2వ దినములోనికి దేవుడు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానించడానికై ఏకీభవించిన ఆయన బిడ్డలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. మత్తయి సువార్త ప్రియులారా 21వ అధ్యాయం అండి. 21వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు అనుగ్రహింపజేసి ప్రభువు మనతో మాట్లాడి మనకు సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో ఆయన 30 సంవత్సరముల వయస్సు ఆయనకు వచ్చే వరకు తన తల్లిదండ్రులైనటువంటి వారి దగ్గర ఆయన ఉండి ఆయన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చి ఆయనకు 30 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను గారి దగ్గర ఆయన బాప్తిస్మమును పొందుకొని అరణ్యములో 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన తర్వాత దేవుని యొక్క సేవా పరిచర్యను ఆయన ప్రారంభించినటువంటి వారై ఉన్నారు. ఒక ప్రాంతమును ఆయన కేంద్రముగా చేసుకుని దేవుని సువార్తను ఆయన ప్రకటించలేదు, కానీ అనేకమైన ప్రాంతములకు, పట్టణాలకు, పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆయన దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటన చేసిన వారుగా ఉన్నారు. ఆయన తరచుగా వెళ్ళినటువంటి గ్రామములలో ఒక గ్రామము బేతనీయ అనబడే గ్రామము. ప్రియమైనటువంటి వారలారా, అనేక పర్యాయములు యేసుక్రీస్తు ప్రభువుల వారు బేతనీయ అనబడే గ్రామానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసిన వారుగా ఉన్నారు. అలాగుననే ఆ గ్రామములో ఆయన బస కూడా చేసిన వారుగా ఉన్నారు. మరియ మార్తల యొక్క గృహము బేతనీయ గ్రామములోనే ఉన్నది. అనేక పర్యాయములు వారి యొక్క గృహములో ఆయన బస చేసిన వారుగా ఉన్నారు.
అలాగున ఒక దినమందు ఆయన సువార్త ముగించుకొని బేతనీ అనబడే గ్రామము నుండి యెరూషలేము పట్టణమునకు ఆయన ప్రయాణమై వెళ్ళుచు ఉన్నారు. కాలినడకన ప్రయాణము, వారి యొక్క ప్రయాణము సాగుచూ ఉండగా మార్గ మధ్యములో యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఆకలి కొన్నటువంటి వారై ఉన్నారు. ఆకలి కొన్నప్పుడు ఆయన ఏమి చేయాలి? ఆయన శిష్యులైనటువంటి వారు 12 మంది ఉన్నారు కనుక వారిలో ఎవరికి చెప్పినా వారు దేవునికి వారు ఆహారం తీసుకుని వచ్చి, ప్రభువా ఇదిగో ఆహారమును వారు తీసుకుని వస్తారు. అలాగే బేతనియ గ్రామమునకు సమీపములో వారు ఉన్నారు గనుక ఆ గ్రామములోనికి వెళితే ఆయనకు ఆతిథ్యం ఇవ్వని వారు ఎవరున్నారు? కానీ ఆకలి కొన్నప్పుడు యేసు ప్రభువులు వారు చేసినటువంటి పని ఏమిటి అంటే, ఒక అంజూరపు చెట్టును ఆయన చూచినటువంటి వారై ఉన్నారు. అంజూరపు చెట్టు అనగా అది ఒక మామిడి చెట్టు వంటి ఒక సాదృశ్యమునకు మనకి కనపడుతూ ఉన్నటువంటిది అయి ఉన్నది. ఆ చెట్టును చూచి ఆయన ఆ చెట్టు యందు ఏమైనా ఫలములు దొరుకుతాయేమో, వాటిని తిని నా ఆకలి నేను తీర్చుకుంటాను అని ఆ అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చినటువంటి వారై ఉన్నారు. కానీ ఆ అంజూరపు చెట్టుకు ఆకులు తప్ప ఫలములు ఆయనకు కనపడలేదు. ఆకలి మీద ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారేమో, ఫలములు ఆ చెట్టుకు కనపడకపోయేసరికి ఆయనకు కోపము వచ్చి ఆ అంజూరపు చెట్టును శపించినటువంటి వారై ఉన్నారు. ఆ అంజూరపు చెట్టును శపించగానే వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినటువంటిదై ఉన్నది. అంజూరపు చెట్టు ఎండిపోయినది. వారి మార్గమున వారు ప్రయాణమై వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఈనాడు దేవుని సంఘముగా ఉన్నటువంటి మనమును కూడా, సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనమును కూడా దేవుడు మనలను ఒక అంజూరపు చెట్టుతో ఆయన పోల్చుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనలను ఒక అంజూరపు చెట్టుతో ఆయన పోల్చుచు మన నుండి ఆయన కొన్ని ఫలములను ఆయన ఆశించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన చదువుకున్న లేఖన భాగములో ఆయన మార్గములో వెళ్ళుచూ ఉండగా అంజూరపు చెట్టు ఎక్కడ ఉన్నది? త్రోవ ప్రక్కన ఆ చెట్టు ఉన్నటువంటిదై ఉన్నది. ఈనాడు దేవుని సార్వత్రిక సంఘము కూడా దేవుని త్రోవలో వెళ్ళకుండా త్రోవ ప్రక్కకి వారు వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని సంఘము త్రోవ తప్పిపోతూ ఉన్నటువంటిదై ఉన్నది. కనుకనే ఆయన మన నుండి ఆశించుచూ ఉన్నటువంటి ఫలములు మనము ఆయనకు అందజేయలేకపోతూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము. అయితే పరిశుద్ధ గ్రంథములో కొన్ని చెట్లు ఉన్నటువంటివి ఉన్నవి. మనము ఆ చెట్ల వలె మనము ఉన్నప్పుడు దేవుడు మన నుండి ఏ ఫలములైతే ఆయన ఆశించుచూ ఉన్నారో ఆ ఫలములను మనము ఇవ్వగలము. ఆయన ద్వారా మనము ఆశీర్వాదములు అనబడేవి మనము పొందుకోగలము. ఏమిటి ఆ చెట్లు? పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని చెట్లు, అవి దేవుడు అనుగ్రహించినటువంటి ఫలములకు సూచనగా కనబడుచున్నటువంటివి ఉన్నవి. ఏమిటి ఆ చెట్లు? కొన్నింటిని
ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దాము ప్రియులారా. దేవుని వాక్యమును చదువుకుందామండి. కీర్తనల గ్రంథం అండి, 1వ అధ్యాయము ప్రియులారా, 3వ వచనమును చదువుకుందామండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఆయన రచించినటువంటి కీర్తనలో ఆయన అంటూ ఉన్నటువంటి మాట, ప్రారంభములో అంటూ ఉన్నటువంటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు, పాపుల మార్గమున నిలవవద్దు అని ఆయన ఆ గ్రంథమును ప్రారంభించి, ఆ కీర్తనను ఆయన ప్రారంభించి అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఆయన అంటున్నాడు. కనుక దేవుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మొదటిగా దేవుని సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనము ఏ చెట్టు వలె మనము ఉండాలి అంటే, నీటి కాలువల యోరున నాటబడిన వారి వలె మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. నీటి కాలువల యొడ్డున నాటబడిన చెట్టు వలె మనము ఉండాలి. అప్పుడే మనము ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనము ఉంటాము. ఇప్పుడు మనము మార్గములో మనము ప్రయాణమై వెళుతూ ఉంటామండి. మార్గ మధ్యములో రోడ్డుకు ఇరువైపులా ఎన్నో చెట్లు మనకి కనబడుతూ ఉంటాయి. ఎన్నో చెట్లను మనము చూసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ మనము వెళతాము. అలాగని అన్ని చెట్లకి విస్తారమైన ఫలములు ఉంటాయా? ఉండవు. ఏ చెట్టుకైతే సారము అనబడేది ఉంటుందో, ఏ చెట్టుకు నీరు అనబడేది సమృద్ధిగా ఉంటుందో, ఏ చెట్టుకు దానికి తగినంత నీరు ఆ చెట్టుకు అందుతుందో, అప్పుడే ఆ చెట్టు ఫలము అనబడేది ఇస్తుంది. అలాగే దేవుని సార్వత్రిక సంఘము కూడా నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు వలె ఉండాలి. సరే, బాగుంది. నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు వలె ఉండాలి అని అంటూ ఉన్నారు కదా. ఏమిటి ఆ నీరు? మనము రోజు వాడుకుంటూ ఉన్నటువంటి నీరా? అది ఆత్మీయమైన భావము కాదు, లోక సంబంధమైనటువంటి భావము. మరి ఆత్మ సంబంధమైన నీరు ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటి నీరు ఏమిటి అనగా, యోహాను సువార్త అండి, 4వ అధ్యాయము ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందామండి. 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒక బావి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఒక కనాను స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చినది. ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. దానిని గ్రహించినటువంటి ఆయన ఆమెను దాహమునకు కొన్ని నీళ్ళు ఇమ్మన్నారు. అప్పుడు ఆమె, కనానీయురాలైన నన్ను మీరు దాహమునకు నీరు అడుగుతున్నారా అని ఆమె ఎదురు ప్రశ్న వేసినది. దానికి ప్రభు అంటున్నారు,
అమ్మా, నీవిచ్చే నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక కొంటాడేమో, కానీ నేను ఇచ్చు నీరు త్రాగువాడన్నడును కూడా అతడు దప్పిక కొనడు. అది ఊరిడి నీటి బుగ్గ వలె ఉండును అని ఆయన అంటున్నారు. కనుక సంఘము నీటి కాలువల యొడ్డున నాటబడిన చెట్టు వలె ఉండాలి అంటే ఆత్మీయమైనటువంటి భావము ఏ నీరు దగ్గర సంఘము నాటబడాలి అంటే మొట్టమొదటిగా రక్షణ అనబడే నీరు దగ్గర సంఘము నాటబడవలసినదై ఉన్నది. దేవునికి స్తోత్రం. రక్షణ అనబడే నీరు దగ్గర సంఘము నాటబడాలి. ఈనాడు రక్షణ అనబడేది చాలా ప్రధానమైనటువంటి అంశము. ప్రియమైనటువంటి వారలారా, రక్షణ లేకుండా పరలోక రాజ్యములో మనము స్థానమును సంపాదించుకోలేము. రక్షణ ఖచ్చితముగా ఉండాలి. రక్షణతో పాటు రాకడ సిద్ధపాటు కూడా ఉండాలి. ఇంకా అనేక మంది దేవుడు ఎప్పుడో వస్తాడులే, ఆయన రాకడో ఎప్పుడో ఉంటుందిలే అని వారు రక్షణ కోసం వారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. లేదు లేదు ప్రియమైనటువంటి వారు, లోకములో జరిగే సూచనలన్నీ కూడా ఆయన రాకడ అత్యంత సమీపముగా ఉన్నది అని సంకేతములు ఇస్తూ ఉన్నవి. సముద్ర గర్భములో కొన్ని వేల అడుగుల లోతులో ఉన్నటువంటి సముద్ర జీవరాశులన్నీ పైకి వచ్చుచూ ఉన్నవి. కేరళ ప్రాంతములో సముద్రపు ఒడ్డుకు కొన్ని లక్షల చేపలు కొట్టుకొని వచ్చి సముద్రపు ఒడ్డున చనిపోయాయి. ఇలాగూ అనేకమైన సంకేతములు కనబడుతూ ఉన్నవి. ఆయన అన్నారు, యూఫ్రటీస్ నది ఎండిపోతుందన్నారు ఆయన వచ్చే సమయానికి. ఇప్పుడు యూఫ్రటీస్ నదిలో ఉన్న నీరు ఇంకిపోతూ ఉన్నది. అక్కడనే ఆ ప్రాంతంలోనే హర్మగెద్దోను అనబడే భీకరమైన యుద్ధము జరగబోతూ ఉన్నది. కనుక దేవుని రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. కనుక రక్షణ అనబడే నీరు సంఘములో అత్యంత ప్రధానముగా ఉండాలి. రక్షణ అనబడే నీరు దగ్గర సంఘము నాటబడాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని వారు ఉన్నారా? ఇంకా ఎవరైనా రక్షణ పొందడానికి ఆలస్యము చేయిస్తూ ఉన్నవారిగా ఉన్నారా? ప్రియులారా, సమయం లేదు, సిద్ధపడండి, రక్షణ పొందుకోండి. రక్షణ అనబడే నీరు దగ్గర నాటబడండి. నాటబడితేనే పరలోక రాజ్యములో మనము స్థానాన్ని మనము సంపాదించుకోగలము. ఇంకా ఏ నీరు దగ్గర సంఘము నాటబడాలి అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక అండి, 5వ అధ్యాయము. ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమును చదువుకుందామండి. పురుషులారా, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు క్రీస్తు సంఘమును ప్రేమించెను. ఆ సంఘము కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా ఏం చేస్తారు? ఆయన సంఘమును వాక్యము చేత ఉదక స్నానము చేయించారు. కనుక రెండవదిగా సంఘము ఏ నీరు దగ్గర సంఘము నాటబడాలి అంటే వాక్యము అనబడే నీరు దగ్గర
సంఘము నాటబడిన చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా రక్షణ అనబడే నీరు దగ్గర సంఘము నాటబడాలి. రెండవదిగా వాక్యము అనబడే నీరు దగ్గర సంఘము నాటబడి ఉండాలి. సంఘము వాక్యములో ఫలముగా ఉండాలి. సంఘము వాక్యాన్ని వినాలి, వాక్యమును ధ్యానము చేయాలి. దినమునకు ఒక అధ్యాయమైన ఖచ్చితముగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానము చేయాలి. ప్రతి ఒక్కరితో దేవుడు ఆయన యొక్క వాక్యము ద్వారా ఆయన ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. కనుక వాక్యము అనబడే నీరు దగ్గర సంఘము నాటబడవలసినదయ్యున్నది. దేవుని వాక్యము అది ఎన్నో మర్మమైన విషయాలతో కూడుకున్నటువంటి గ్రంథము. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఆయన ఆ లేఖనాలను ఆయన సిద్ధము చేసి ఉన్నారు. కనుక యాజకులైన వారు వాక్యమును బోధించేటప్పుడు వాక్యాన్ని సంఘము వినాలి, వాక్యాన్ని తదుపరి ధ్యానము చేయాలి. కనుకనే కీర్తనాకారుడు అంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఆయన. కనుక దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేయాలి. అప్పుడే మనము ధన్యుల వరుసలోనికి మనము వెళ్ళగలము. యేసు ప్రభువుల వారు అంజూరపు చెట్టును చూచి ఆ అంజూరపు చెట్టును ఆయన శపించారు. దేనికి? ఫలములు లేవు. అలాగే దేవుని సార్వత్రిక సంఘము కూడా ఫలములు ఇచ్చే చెట్టు వలె సంఘము ఉండాలి. అంటే మొదటిగా సంఘము ఎలాగూ ఉండాలి అంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. ఏమిటి ఆ నీరు? మొదటిగా రక్షణ అనబడే నీరు, రెండవదిగా వాక్యము అనబడే నీరు. దేవునికి స్తోత్రం. అతడు తల పెట్టి చేయా యత్నించు నెల్లా పనులు, అతడు తల పెట్టి చేయా యత్నించు నెల్లా పనులు, సతతము సంపూర్ణముగా సఫలమగుచుండును కానా. ధన్యుడు దేవామానవుడు, ధన్యుడు అతడేటి యోరాములచి ఆకువాడనిదై తగిన, అతడేటి యోరాములచి ఆకువాడనిదై తగిన, ఋతువున గాయో చెట్టై హెచ్చారిల్లోను కానా. ధన్యుడు దేవామానవుడు, ధన్యుడు. కనుక సంఘము నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. ఏమిటి ఆ నీరు అంటే మొదటిగా రక్షణ అనబడే నీరు, రెండవదిగా వాక్యము అనబడే నీరు. ఇక రెండవదిగా సంఘము ఏ చెట్టు వలె ఉండాలి అంటే కీర్తనల గ్రంథం అండి, 52వ కీర్తన. ప్రియులారా, 52వ కీర్తన అండి, 8వ వచనమును చదువుకుందాము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనాకారుడైన దావీదు గారు ఆయన రచించిన కీర్తనలో ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి? నేనైతే దేవుని మందిరములో ఉన్న పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నటువంటి వారు.
కనుక రెండవదిగా సంఘము ఏ చెట్టు వలె ఉండాలి అంటే కీర్తనాకారుడైన దావీదు గారు చెప్పిన ప్రకారము, ఆయన వివరించినటువంటి మాట ప్రకారము మనము ధ్యానము చేసినట్లయితే సంఘము రెండవదిగా ఏ చెట్టు వలె ఉండాలి అంటే దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె సంఘము ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఉండాలి. దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె అంటే దేవుని మందిరములు మనము ఉండాలి. అనగా ఆరాధన కార్యక్రమాలు, సన్నిధి కార్యక్రమాలు, ఉపవాస ప్రార్థన కార్యక్రమాలు, మందిరములో ఏ కార్యక్రమము జరుగుతూ ఉన్ననో సరే సంఘము తప్పనిసరిగా ఏకీభవించాలి అని కీర్తనాకారుడైన దావీదు గారు అంటూ ఉన్నారు. ఆయన చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని ఆయన అన్నాడు. ఎందుకు? ఆయనకు రాజ్యము లేదా? రాజ్యములో ఆయన రాజభోగాలు ఆయన అనుభవించడం లేదా? అన్నీ ఆయనకు ఉన్నవి. కానీ ఎందుకు ఆయన చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని ఆయన అన్నాడు? ఆయనకు రాజ్యము ఉన్నది, అన్నీ ఆయనకు ఉన్నవి, కానీ సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఆయన అంటూ ఉన్నాడు, మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అని అదే దావీదు గారు అంటూ ఉన్నారు. అలాగే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని అదే కీర్తనాకారుడు అంటూ ఉన్నారు. కనుక దేవుని సంఘము దేవుని మందిరములో ఉండాలి. దేవుని సంఘము దేవుని మందిరములో జరిగే కార్యక్రమాలలో ఏకీభవించాలి. ప్రతి కార్యక్రమములో దేవుని సంఘము ఉండాలి. అది ఏ కార్యక్రమం అయినా దేవుని సంఘము మానకూడదు. ఆరాధన అయితే అసలే మానకూడదు. ఎందుకంటే 6 దినాలు దేవుడు మనతో ఉన్నారు. 7వ దినము మనము దేవునికి అప్పగించద్దా? 6 దినములు దేవుడు మనతో ఉన్నారు కదా, 7వ దినము కృతజ్ఞత మనము దేవునికి చెల్లించద్దా? కనుక ఆరాధన దినాన్ని అస్సలు మానకండి. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు అంటే దేవుని మందిరములో వచ్చినప్పుడే సంఘము పచ్చగా ఒలీవ చెట్టు వలె ఉంటుంది. అనగా దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదములు సంఘము దేవుని మందిరములో ఉన్నప్పుడే సంఘము పొందుకోగలుగుతుంది. కనుక రెండవదిగా సంఘము ఏ చెట్టు వలె ఉండాలి అంటే దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె ఉండాలి. సమూయేలు 2వ గ్రంథము ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం అండి, 7వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందామండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు దావీదుతో మాట్లాడుచూ ఉన్నారు. రాజుగా ఉన్న దావీదుతో దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. దావీదు అన్నాడు, అయ్యా నీ కోసము నేను ఒక మందిరాన్ని కడతాను అన్నాడు దావీదు. అందుకు దేవుడు అన్నారు, వద్దు దావీదా, నీ రాజ్యము రక్తముతో నిండుకొని ఉన్నది కనుక నీవు మందిరాన్ని కట్టజాలవు. అయితే నీ కుమారుడైన సొలొమోనున్నాడు, అతడు నాకు మందిరాన్ని కడతాడు, అతడు రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని అంటూ అక్కడ దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును ఆయన అంటూ ఉన్నాడు. కనుక దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె మనము ఉండాలి అంటే మొదటిగా మనము ఎలాగూ ఉండాలి అంటే దేవునిని మనము ఘనపరిచే వారి వలె మనము ఉండవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో మనము ఉన్నాము అంటే దేవునిని ఘనపరిచే వారి వలె ఉండాలి.
అంతేకాని దేవునికి అవమానము తెచ్చేవారి వలె మనము ఉండకూడదు. దేవునికి అపకీర్తి తెచ్చేవారి వలె మనము ఉండకూడదు. దేవునిని ఘనపరచు వారి వలె మనము ఉండాలి. కనుకని కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయములో జాగ్రత్తగా చూచుకొనుము అని ఆయన అంటున్నాడు. దేవుని మందిరములో మనము ఉన్నాము అంటే, దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో మనము ఉన్నాము అంటే చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. లోకపు ఆలోచనలు కానీ, లోకపు తలంపులు కానీ, లోకపు మాటలు కానీ మన మదిలోనికి రాకూడదు. ప్రభువు నా ఎదుట ఉన్నారు, నేను ఆయన ఎదుట ఉన్నాను అనబడి తలంపును మాత్రమే సంఘము కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవునిని మనము కనపరుచు వారి వలె మనము ఉండగలము. మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందామండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అని ఆయనే అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. గనుక ఆయన సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, రెండవదిగా సంఘము దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె ఉండాలి అంటే, రెండవదిగా సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాగూ ఉండాలి అంటే ప్రార్థనా పరుల వలె విశ్వాసులు ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పరుల వలె విశ్వాసులు ఉండాలి. ప్రార్థన మన విశ్వాస జీవితమునకు ఒక ఊపిరి వలె ఉన్నది. కనుక సంఘములో ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపాలి. ప్రార్థనయే మనకు ఆధారము. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది అన్నారు జనుకుల దేవదాసయ్య గారు. కనుక దేవుని సంఘం సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె సంఘము ఉండాలి అంటే ప్రార్థనా పరుల వలె సంఘము ఉండాలి. ఆది కాలములో అపోస్తులుడైనటువంటి వారు చేసే పని ఏమిటి? వారు ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక వారు ఉన్నారు. ప్రతి దినము వారు సమాజముగా వారు కూడుకునేవారు. ప్రార్థన చేయుటలో వారు విసుగుదల ఉండేది కాదు. ప్రియమైనటువంటి వారు, ఒక గొప్ప ఉదాహరణ, పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘము పేతురు కోసము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. సంఘము గదిలో ఉండి పేతురు కోసము ప్రార్థన చేస్తూ ఉన్నది. బలముగా వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో తలుపు తట్టిన శబ్దము వచ్చింది. గృహములో ఉన్నవారు భయపడుతూ ఉన్నారు. రోమన్ సైనికులు వచ్చారేమో, పేతురు వలె మమ్ములను కూడా వారు చెరసాలలో వేస్తారేమో అని గదిలో ఉన్నవారు భయపడుతూ ఉంటే, పేతురు పిలుచుచూ ఉంటే ఒక చిన్న కుమార్తె పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. పేతురు వచ్చాడు అని వారు అంటే వారెవరు నమ్మలేదు. వారు వెళ్ళి తలుపు తీయగా చెరసాలలో ఉంచబడినటువంటి పేతురు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు చెరసాల నుంచి విడిపించబడిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెరసాల సంఖ్యలు తెగిపోయాయి. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పునాదులు అదిరిపోయాయి, చెరసాల సంఖ్యలు తెగిపోయాయి. కనుక ప్రార్థన అనబడేది సంఘములో ప్రధానముగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. సంఘము ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి. కనుక మందిరములో ఉన్నటువంటి చెట్టు అంటే రెండవదిగా సంఘము ప్రార్థనా పరుల వలె ఉండవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు శిష్య బృందముకునే పితివి హరముడ నేను ప్రార్థించేద ప్రియము హరలోక ప్రార్థన హరముడ నేను ప్రార్థించేద ప్రియము హరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన భావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన భావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రం. కనుక సంఘము ఎలాగూ ఉండాలి అంటే, రెండవదిగా సంఘము దేవుని మందిరములో ఉన్న చెట్టు వలె సంఘము ఉండాలి. ఇక మూడవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం అండి, 10వ అధ్యాయము. ప్రియులారా, ఇర్మియా గ్రంథం అండి 10వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం అండి 10వ అధ్యాయము 5వ వచనము. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుచు ఇర్మియా ప్రవక్త ద్వారా, కన్నీటి ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాటలు లోక ఆచారముల గురించి, అన్య ఆచారములను గురించి మీరు ఆలోచన చేయవద్దు, వాటిని మీరు మదిలోనికి తీసుకోవద్దు, వాటికి మీరు భయపడవద్దు. అవి వడకవు, అవి వాటిని మోయనేరవు గనుక దానిని గురించి మీరు భయపడవద్దు అని ఆయన అంటూ సంఘము ఎలాగూ ఉండాలి అని ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అని ఆయన అంటున్నారు. కనుక మూడవదిగా దేవుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, దేవుని సంఘము మూడవదిగా ఏ చెట్టు వలె సంఘము ఉండాలి అంటే, తిన్నని చెట్టు వలె సంఘము ఉండవలసినదయ్యింది. తిన్నని చెట్టు వలె సంఘము ఉండాలి అనగా, తిన్నని చెట్టు వలె సంఘము ఉండుట అనగా దాని భావము ఏమిటి అంటే, సంఘము త్రోవ తప్పిపోకూడదు. ప్రియమైనటువంటి వారు, సంఘము త్రోవ తప్పిపోకుండా తిన్నగా ఉండాలి. దేవుడు ఏ మార్గమునైతే ఆయన చూపించారో ఆ మార్గములోనే సంఘము నడవాలి. ఆయన అన్నారు, ఏమన్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన అన్నారు. లోకములో ఎన్నో మార్గములు మనము చూస్తూ ఉంటాము, కానీ అవి సరి అయిన మార్గములు కావు, వంకర మార్గములు, తిన్నని మార్గములు కావు అవి. కానీ ఎప్పుడైతే దేవుని మార్గములోనికి మనము వస్తామో, మనము తిన్నని మార్గములోనికి మనము వచ్చినట్లు. సంఘము ఎప్పుడూ కూడా తిన్నని మార్గములో తిన్నని చెట్టు వలె సంఘము ఉండాలి. సంఘము వేరే ఆలోచనలకు కానీ, సంఘములో ఉన్నవారు వేరే ఆలోచనలకు కానీ, లోకపు ఆలోచనలకు కానీ వారు వడిలిపోకూడదు, సడిలిపోకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు ఢమ్మము అనబడేవి 3 ఉంటాయి. నేత్రాశ నేత్రమునకు ఇంపుగా కనపడేవి, ఆ ఇంపుగా కనపడేవి శరీరాశకు లోను చేస్తాయి. కనుక సంఘము వాటికి లోనవి పోకు. సంఘము ఎప్పుడు తిన్నని మార్గములోనే ఉండాలి. మన దైవజనుడు, మన యాజకుడు మనకు ఏ మార్గములో అయితే నడిపించాడో ఆ మార్గములోనే సంఘము నడవాలి. వేరే సంఘముల వైపునకు కానీ, వేరే మార్గముల వైపునకు కానీ
సంఘములో ఉన్నవారు వారు వేచి చూడకూడదు. ఏ సంఘములో అయితే మనము బాప్తిస్మమును పొందుకున్నామో అదే సంఘములో మనము, ఎక్కడైతే మనము బాప్తిస్మమును పొందుకున్నామో ఆ మిషన్లోనే మనము ఉండాలి. వేరే మిషన్లోనికి కానీ వేరే సంఘములోనికి కానీ మనము వెళ్ళకూడదు. కనుక ఆయన సన్నిధిలో వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, సంఘము మూడవదిగా ఎలాగూ ఉండాలి అంటే తిన్నని చెట్టు వలె సంఘము ఉండాలి. ఇక నాలుగవదిగా చూసినట్లయితే హోషేయ గ్రంథము ప్రియులారా, హోషేయ గ్రంథం అండి, దానియేలు గ్రంథము తర్వాతి గ్రంథము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందామండి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దేవుడు సంఘమును గురించి ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి? ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అని ఆయన అంటారు. కనుక నాలుగవదిగా సంఘము ఏ చెట్టు వలె ఉండాలి అంటే వ్యాపించిన చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె సంఘము ఉండాలి. కనుకనే కదా యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని ఆయన అంటూ ఉన్నటువంటి వారు. వ్యాపించుతాయి ద్రాక్ష తోట, ద్రాక్ష అది గెలలుగా, అది తీగలుగా వ్యాపించుకుంటూ వెళుతుంది ఆ పాదు. కనుక యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు అనగా దేవుని సంఘము అలాగూ విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టు వలె ఉన్నది. అది ఫలములు ఫలించిన చెట్టుగా ఆయనకు ఉన్నది. కనుక దేవుని సంఘము కూడా వ్యాపించిన చెట్టు వలె దేవుని సంఘము ఉండాలి. ద్రాక్ష చెట్టు వలె దాని ఫలములు ఎంత మధురముగా ఉంటాయో, దాని ఫలములు తినడానికి ఎంత ఆహ్లాదకరముగా ఉంటాయో, సంఘము కూడా అంత ఆహ్లాదకరముగా ఉండాలి. సంఘములో ఉన్న వాతావరణము అంత మధురముగా, ఆహ్లాదకరముగా, చూడడానికి ఇంపైనటువంటిదిగా దేవుని సంఘము ఉండాలి. కనుక నాలుగవదిగా సంఘము వ్యాపించిన చెట్టు వలె ఉండాలి. ఇక ఐదవదిగా అదే గ్రంథము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలండి. ఇక ఐదవదిగా దేవుడు సార్వత్రిక సంఘమును గురించి ఆయన మాట్లాడుచు సంఘము ఎలాగూ ఉండాలి అంటే ఐదవదిగా ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట, ఆయన ఆ చెట్టు ఎలాగూ ఉండాలి అంటే అది ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, అంటే సంఘమునకు కలుగును అని దేవుడు అంటూ ఉన్నారు. కనుక ఐదవదిగా సంఘము ఏ చెట్టు వలె ఉండాలి అంటే ఐదవదిగా సంఘము సౌందర్యవంతమైన చెట్టు వలె ఉండాలి. సంఘము సౌందర్యవంతముగా సంఘము ఉండాలి. కనుకనే షోలమ్మితి అంటూ ఉన్నది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని ప్రభువుని గురించి షోలమ్మితి ఎలాగూ వర్ణించుచూ ఉన్నదో, ఈనాడు దేవుని సంఘము కూడా సౌందర్యముగా ఉండాలి. లెబానోనుకున్నటువంటి సువాసన దానికి కలుగును అని ప్రభు అంటూ ఉన్నారు. సౌందర్యవంతమైనటువంటి సంఘముగా, సంఘము చెట్టు, ఆ చెట్టు వలె సంఘము ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఏ సమయమందు వచ్చినా సరే సంఘము ఎగిరి మేఘం ఎక్కిపోతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆయన ఏ సమయమందు వచ్చినా ఈ 5 చెట్ల వలె సంఘము ఉన్నప్పుడు ఆయన ఏ సమయమందు వచ్చినా రెప్పపాటులో సంఘము ఎగిరి మేఘం ఎక్కి వెళ్ళిపోతుంది. కనుక దేవుడు అంజూరపు చెట్టును ఆయన చూచాడు. దాని యందు ఫలములు ఏమైనా ఉన్నవేమో అని దాని దగ్గరకు ఆయన వెళ్ళారు. కానీ అక్కడ ఆకులు తప్ప ఆయనకు ఫలములు కనపడలేదు. ఈనాడు దేవుడు సంఘము నుండి కూడా ఫలములు వాసించుచు ఉన్నారు. ఏమిటి ఆ ఫలములు? పౌలు అంటూ ఉన్నారు కదా,
ప్రేమ, దీర్ఘశాంతము, సమాధానము, దయాలత్వము అని కొన్ని ఆత్మ ఫలములు పౌలు గారు రాసిన వారై ఉన్నారు. ఆ ఫలములు ఎప్పుడైతే సంఘము ఈ 5 చెట్లు వలె సంఘము ఉంటుందో, నీటి కాలువల యొరన నాటబడినటువంటి చెట్టు, దేవుని మందిరములో ఉన్నటువంటి చెట్టు, తిన్నని చెట్టు, వ్యాపించిన చెట్టు, సౌందర్యవంతమైన చెట్టు వలె ఎప్పుడైతే సంఘము ఉంటుందో, దేవుడు మన నుండి కావలసిన ఫలములు ఆయన పొందుకుంటారు. ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఎగిరి వెళ్ళిపోతాము. ప్రభు కృప, దీవెన, ఆశీర్వాదములు మీ ఎల్లరికూ తోడయుండును గాక. మోకరిందాము ప్రియులారా, ఆయన ధ్యానములోనికి వెళదామండి. అందరము కూడా మోకరిందాము. ఎంతో వింత, ఎంతో చింత యేసునాదు మరణమంత, ఎంతో వింత, ఎంతో